అప్పుడు ప్రవక్తలు వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడాడు. మరి ఈరోజు సువార్తికులమైన మనమే దేవునికి ప్రవక్తలమైతే, బోధకులమైన మనమే దేవునికి ప్రవక్తలమైతే మనం అబద్ధం ప్రకటిద్దామా, సత్యం ప్రకటిద్దామా? అబద్ధ ప్రవక్తలుగా మనం మిగిలిపోదామా, యథార్థమైన ప్రవక్తలుగా మనం మిగిలిపోదామా? ఎవరికి వారు ఆలోచించుకుందాం. కాబట్టి ఈ అధ్యాయంలో లేకపోతే 9వ వచనం నుండి 40వ వచనం వరకు అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడారు. ఒకవేళ నేను చెప్పినప్పుడు ఎక్కడైనా మిస్ అయినా మీరు తర్వాత నెమ్మదిగా చదవండి, తరువుగా చదవండి. అప్పుడు మీరు క్యాచ్ చేయగలుగుతారు, విషయాన్ని గ్రహించగలుగుతారు, ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతారు. మీరందరూ అలా నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు 24వ అధ్యాయానికి వెళదాం. 24వ అధ్యాయాన్ని చదువుదాం. మీరు 24వ అధ్యాయం ఎంతమంది చదివారండి? ఒకవేళ చదివితే 24వ అధ్యాయం ఏముందండి మాస్టారు? 24వ అధ్యాయం ఏముంది? చదవలేదా? నిన్న చూడం. మరి నెలంతా ఏం చేసావు? 24వ అధ్యాయం ఏముందండి? అలా చూడకండి, అలా చూడకుండా చెప్పండి. 2 గంపలు అంతే. ఏం గంపలు అవి? ఏం గంపలు? అంజూరు పళ్ళున్న గంపలు. మరే ఇంతమంది ఎందుకు మాట్లాడలేదు? ఎవరెవరు అందించాలి? 2 గంపలు ఉన్నాయండి. ఏం గంపలు అవి? అంజూరు పళ్ళు ఉన్న గంపలు. ఓ గంపలోనేమో బాగా పండి తినడానికి ఉపయోగపడే పళ్ళు, ఇంకో గంపలోనేమో పాడైన పళ్ళు, అంటే ఇక వినియోగించడానికి కూడా ఉపయోగపడని పళ్ళు. అంచేత మొదటి 3 వచనాల్లోనేమో ఆ దర్శనం ఏంటో చెప్పాడు, తర్వాత వచనాల్లో వివరణ ఇచ్చాడు. అంతేనండి, దర్శనము వివరణ చేరిపేసేది. గంపలను కూర్చున్న దర్శనము, దాని వివరణ. మొదటేమో చెప్పి 23 కూడా చెప్పి. మొదటేమో మంచి అంజూరు పళ్ళు గురించిన వివరణ, తర్వాత ఏమో చెడ్డ అంజూరపు పండ్ల గురించిన వివరణ. అయిపోయిందండి. ఇది చెప్పక్కర్లేదు, అంతే కదండి? అయిపోయిందండి. ఇరవై 24వ అధ్యాయానికి ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే 2 అంజూరపు పండ్ల గంపలు. 2 అంజూరపు పండ్ల గంపలు. దర్శనము, గంపలను గురించిన దర్శనము, దాని వివరము అంటే సరే, ఇంకా పూర్తిగా సరిపోతుంది. 2 అంజూరపు పండ్ల గంపలు. ఒకటి 3 వచనాల్లో 2 గంపల అంజూరపు పండ్ల 2 గంపల అంజూరపు పండ్ల దర్శనము దేవుడు ఇర్మియాకు చూపించుట. రెండు గంపల
దర్శనమును దేవుడు ఇర్మియాకు చూపించుట రెండు గంపల అంజూరపు పండ్ల దర్శనమును దేవుడు ఇర్మియాకు చూపించుట. అంటే మొదటి 3 వచనాల్లో దేవుడు చూపించాడు. దేవుడు అడిగాడు నువ్వేం చూసావు అని, ఆయన చెప్పాడు, కరెక్ట్గా చెప్పేశాడు. అప్పుడు 4వ వచనం నుండి 10వ వచనం వరకు దాని వివరం ఉందండి, అంతే. ఒకటో వచనం, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు, అక్కడ అంటే కార్యం జరిగించేవాడు, అంటే యాక్చువల్గా కార్యం జరిగించేవాడు దేవుడు, ఫిజికల్గా అక్కడ కార్యం జరిగించేది ఎవరంటే నెబుకద్నెజరు. నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను లేదా యెకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపించగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ టైం చెప్పాడండి, సమయం, ఏ సమయంలో ఈ దర్శనం వచ్చింది అంటే ఇక్కడ దర్శనం ఉంది, ఈ దర్శనం ఏ సమయంలో వచ్చింది, ఏ సమయంలో వచ్చిందండి? నెబుకద్నెజరు యెకొన్యాను తీసుకెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. అంచేది అక్కడ మీరు బైబిల్లో రాసుకోవచ్చు, టైం అని రాసుకోండి, లేకపోతే కాలము అని రాసుకోండి. కాలము, ఏ కాలంలో? నెబుకద్నెజరు యెకొన్యాను, అతని ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి బబులోనుకు చెరగ తీసుకొని పోయిన తర్వాత ఆ దర్శనం కలిగింది. నెబుకద్నెజరు రాజు యెహోయాకీనును, అధిపతులను, శిల్పకారులను, కంసాలులను తీసుకుపోయిన తర్వాత ఈ దర్శనం వచ్చింది. అంచేత ఏ సమయంలో? మొదటిసారి బబులోను చెరకెళ్ళిపోయిన సమయంలో. ఓకే, టైం అని రాసుకున్నారు కదండి. ఇప్పుడు ఒక్క నిమిషం, అది అక్షరాల ఆ నెబుకద్నెజరు యెహోయాకీము కుమారుడైన కీనును, ఆ ప్రధానుల్ని, శిల్పకారుల్ని తీసుకెళ్ళిపోయిన సందర్భాన్ని చదువుతామండి. 24వ అధ్యాయం, 2వ రాజులు 24వ అధ్యాయం 10-16 వచనాలు. ఇప్పుడు చదువు బాబు. 2వ రాజులు 24వ అధ్యాయం 10వ వచనం నుండి. యాక్చువల్లీ 8 నుంచి చదవాలి, 8 నుంచి అక్కర్లేదు, 10 నుంచి వద్దాం. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. అప్పుడు యోధా రాజైన
యెహోయాకీనును అతని తల్లిను అతని సేవకులను అతని కింద అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతను పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేల్ రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తొణుకులుగా చేయించి ఎత్తుకొని పోయిను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బేదలైన వారు తప్ప మరి ఎవరనూ లేకుండా యెరూషలేం పట్టణం అంతట్లోనున్న అధిపతులను పరాక్రమశాలను 10,000 మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చెర తీసుకుని పోయిను. అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశంలోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకుని పోయిను. 7,000 మంది పరాక్రమశాలులనై 1,000 మంది కంసాల వారిని కమ్మర వారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకుని వచ్చెను. చాలండి, మీరు ఆ వచనం వేసుకోండి, అంటే బైబిల్లో వేసేసుకోండి, మీ నోట్స్లో కూడా వేసుకోండి. 2వ రాజులు 24వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు. ఇప్పుడు బబులోను చెరకి మొదట వెళ్ళింది ఎవరు? యెహోయాకీము. తర్వాత వెళ్ళింది ఎవరు? యెహోయాకీను. తర్వాత వెళ్ళింది ఎవరు? సిద్కియా. యెహోయాకీను సిద్కియా. లేకపోతే యెహోయాకీము కాలం, యెహోయాకీను కాలం, సిద్కియా కాలం. ఓకే, 24వ అధ్యాయానికి వచ్చేద్దాం. అంటే ఇర్మీయా 24వ అధ్యాయానికి వచ్చేద్దాం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా రాజు అయిన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసుకుని పోయిన తరువాత, అది టైం తరువాత, యెహోవా నాకు చూపగా, యెహోవా నాకు దర్శనం చూపించారు. యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన, అంటే యెహోవా నాకు చూపగా అని చెప్పేసి అంటేనేమో అది దర్శనం, విజన్, ఒక దర్శనం. అది ప్లేస్ ఏంటండి? ఎక్కడండి ప్లేస్? ఏదండి? యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన, యెహోవా మందిరము ఎదుట. ప్లేస్ ఏమో స్థలం, యెహోవా మందిరం ఎదుట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్, ఎదుట. ఓకే, 2 గంపల అంజూరు పొమండ్లు నాకు కనబడెను. అప్పుడు విజన్ ఏంటండి? దర్శనం ఏంటండి? 2 గంపలు కనపడ్డాయి. ఆ 2 గంపల్లో అంజూరు పళ్ళు ఉన్నాయి. రెండవ వచనం, ఓ గంపలో ముందుగా పక్వమైన అంజూరు పండ్లు వంటి మిక్కిలి అంజూరు పండ్లు ఉండెను. ముందుగా పక్వమైన
అంజూరు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరు పండ్లు ఉండెను. రెండు గంపల అంజూరు పండ్లు గుర్తుపెట్టుకోండి. ఒక గంప మిక్కిలి మంచి అంజూరు పండ్లు గుర్తుపెట్టుకోండి. రెండవ గంప గుర్తుపెట్టండి, మిక్కిలి జబ్బువైన అంజూరు పండ్లు ఉండెను, తినశక్యము కానంత జబ్బువి. మిక్కిలి మంచివి, మిక్కిలి జబ్బైనవి, తినశక్యం కానంత జబ్బువి. అంటే రెండవ వచనంలో ఏం కనపడిందో చెప్పాడండి, ఏం చూశాడో చెప్పాడండి. అప్పుడు మూడవ వచనంలో యెహోవా దేవుడు అడుగుతున్నాడు ఇర్మియాని, ఇర్మియా నీకేం కనపడుతుంది అని అడిగాడండి. అప్పుడు ఇర్మియా కరెక్ట్గా చెప్పాడండి. నేను చెప్పాను ఏమనంటే, అంజూరు పండ్లు కనపడుతున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినశక్యముగానంత జబ్బుగాను కనపడుతున్నవి అంటిని. కరెక్ట్గా చెప్పాడండి, కరెక్ట్గా చెప్పాడండి. ముందేమో దర్శనం చూసి వ్రాశాడు, తర్వాత ఏమో దేవుడు అడిగితే చెప్పాడు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటిది అడిగాడండి దేవుడు ఆయన్ని? ఎవరైనా చెప్పండి, ఇంతకుముందు ఎప్పుడన్నా ఏమైనా అడిగాడండి? మొట్టమొదటి ఏదో అడిగాడండి, నీకేం కనపడుతుంది అని చెప్పేసి బాదం చువ్వ కనపడుతుంది అన్నాడండి. ఆ తర్వాత ఇంకోసారి నీకేం కనపడుతుందంటే ఒక మసులుతున్న బాణ కనపడింది, దాని ఆ పైభాగం ఇది ఏ వైపున ఉందంటే ఉత్తర వైపుకి వంగి ఉంది, అంటే ఉత్తరం నుంచి మీకు శ్రమ వస్తుంది అని చెప్పాడండి. కాబట్టి ఇంతకుముందు అలాంటి దర్శనాలు వచ్చినాయి. ఆ దర్శనాల్లో యెహోవా దేవుడు అడిగారు, ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఇది మూడోసారి కరెక్ట్గా సమాధానం చెప్పాడండి. నాలుగు నుండి పది వరకు అంజూరపు పండ్ల గంపల దర్శన భావము అంజూరపు పండ్ల దర్శన భావం అప్పుడు 4-7 వచనాలు మిక్కిలి మంచి వాటిని గురించి, మిక్కిలి మంచి వాటిని గురించి, మిక్కిలి మంచి వాటిని గురించి. అప్పుడు 8-10 దేని గురించి అనమాట అండి? మిక్కిలి చెడ్డ వాటిని గురించి. అయిపోయిందండి, మిక్కిలి మంచి వాటిని గురించి. నాలుగో వచనం, అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే,
వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరు పంటలు లక్ష్య పెట్టుచున్నాను, లేకపోతే నేను లక్ష్య పెట్టుచున్నాను. ఐదు చివరిలోను 6వ వచనంలోను లేదా 7 కూడా 6-7 వచనాల్లో 6 పాయింట్లు ఉన్నాయండి. 6 పాయింట్లు ఉన్నాయండి. మంచి అంజూరపు పంటను గురించి 6 పాయింట్లు. ఒకటి, నేను లక్ష్య పెట్టుచున్నాను అంటే నేను అని ఉండదు అక్కడ. లక్ష్య పెట్టుచున్నాను అని చెప్పేసి అంటే ఎవరు లక్ష్య పెడుతున్నారు అక్కడ? ఇర్మియా లక్ష్య పెడుతున్నాడా? యెహోవా దేవుడు లక్ష్య పెడుతున్నాడా? యెహోవా లక్ష్య పెడుతున్నాడు. నేను లక్ష్య పెడుచున్నాను, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచి ఉన్నాను. నేను వారి మీద దృష్టి ఉంచి ఉన్నాను. 3, ఈ దేశమునకు వారిని మరలా రప్పించుదును, తీసుకుని వచ్చుదును. ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చేదను అంటే తీసుకుని వచ్చి అన్నాడండి. ఇంకేదో చేస్తాడు కాబట్టి తీసుకుని వచ్చేదను. 4, పడగొట్టగా వారిని కట్టెదను. 4, పడగొట్టక వారిని కట్టెదను. 5, పెళ్ళగింపక వారిని నాటెదను. 7 చివరి మాట, నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. నేను యెహోవానని ఎరుగు హృదయము నేను వారికి ఇచ్చేదను. 6 పాయింట్లు వచ్చినాయండి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న శ్రీను, ఇప్పుడు మంచి అంజూరు పండ్లు ఎవరిని సూచిస్తుంది బాబు? మీరు చెప్పండి. మంచి అంజూరు పండ్లు ఎవరిని సూచిస్తున్నాయి? బబులోని చెరకు వెళ్ళేవారు. బబులోని చెరకు వెళ్ళే వాళ్ళేమో మంచి అంజూరు పండ్లు. బబులోని చెరకు వెళ్ళకుండా యెరూషలేములో ఉండిపోయేవాళ్ళు చెడ్డ అంజూరు పండ్లు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నా అనమాట, చెరకెళ్ళిపోండి. ఇప్పుడు 2 అయిపోయినాయండి, 3 అయిపోయినాయా? అంటే ఇప్పుడు ఈ దర్శనం వచ్చినప్పటికి 1 అయిందా, 2 అయినాయా, 3 అయినాయా? 2 అయిపోయినాయండి. మూడోసారికి స్థితికి ఏదో వెళ్ళిపోండి అని చెప్తున్నాడు అనమాట అండి. వెళ్ళిన వాళ్ళేమో మంచి అంజూరు పండ్లు, వెళ్ళని వాళ్ళేమో చెడ్డ అంజూరు పండ్లు. ఓకే, 4వ వచనం మళ్ళీ వద్దామండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను అంటే 4వ వచనంలో మెసేజ్ ఏమీ లేదు, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అని చెప్పాడండి. 5వ వచనంలో మొదటి మాట ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆజ్ఞించినదేమనగా, అక్కడ కూడా మెసేజ్ లేదు. ఇప్పుడు తర్వాత మెసేజ్ ఉందండి. వారికి మేలు కలుగవలెనని ఈ స్థలం నుండి అంటే యెరూషలేము నుండి నేను కల్దీ దేశమునకు చెరగా పంపు యూదులను, ఆ చెరకు వెళ్ళిపోయే యూదుల్ని ఎలా చూస్తాడంటే, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లు నేను లక్ష్యపెట్టుచున్నాను. బబులోని చెరకు వెళ్ళే వాళ్ళని ఒకడు
ఈ మంచి అంజూరపు చెట్లు మంచి అంజూరపు పండ్లను ఎలాగైతే లక్ష్య పెడతాడో నేను వాళ్ళని లక్ష్య పెడతాను. బబులోను చెరకు వెళ్ళే వాళ్ళు యెహోవా దృష్టిలో ఏమై ఉన్నారండి? మంచి అంజూరపు పండ్లుగా ఉన్నారు అంతే. అప్పుడు వాళ్ళకి సంబంధించి నేను వాళ్ళ మీద దృష్టి ఉంచుతాను, వారికి మేలు కలిగినట్లు వారి మీద దృష్టి ఉంచుతున్నాను. అంటే మేలు చేయాలని ఆలోచిస్తున్నాను, వాళ్ళకి ఎలా మేలు చేయాలి అని ఆలోచిస్తున్నాను, మేలు చేయడానికే వాళ్ళ మీద దృష్టి ఉంచాను. ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వస్తాను, నేను వాళ్ళని పడగొట్టను, కడతాను, పెళ్ళగించను, నాటుతాను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుండగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము నేను వారికి ఇచ్చేదను. అంటే ఎలాంటి స్థితి వస్తుంది అనమాట అండి. వాళ్ళేమో అంటే బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళేమో యెహోవాకు జనులు అయ్యేటట్టు, యెహోవా ఏమో వాళ్ళకి దేవుడు అయ్యేటట్టు, అంటే నిబంధన రిస్టోర్ చేస్తాడనమాట అండి. నిబంధన క్రిందకు వస్తారన్నమాట అండి. ఇప్పుడు నిబంధన బ్రేక్ చేశారు. యూదులు తిరిగి వచ్చిన తర్వాత నిబంధనలో ఉంటారు, నేను వాళ్ళకి దేవుడిని ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలు ఉంటారు, నన్ను ఎరిగే హృదయాన్ని వాళ్ళకి గ్రహిస్తాను. ఇప్పుడు వాళ్ళకి లేదండి. యెహోవాని ఎరిగే హృదయం చెరకు వెళ్ళే సమయంలో లేదండి. తిరిగి వచ్చిన తర్వాత యెహోవాని ఎరిగే హృదయం వస్తుందండి. రైట్. అక్కడన్న ఆ గంపలకు సంబంధించి మంచి గంపలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? బబులోను చెరకు వెళ్ళే వారికి సాదృశ్యంగా ఉన్నారు. బబులోను చెరకు వెళ్ళేవాళ్ళు మంచి అంజూర పండ్లు, చెరకు వెళ్ళని వాళ్ళు చెడ్డ అంజూర పండ్లు. అది మన మనసులో ఫిక్స్ చేసుకుందామండి, మన మనసులో ఆ మాట భద్రపరుచుకుందామండి, ముందు మనం అర్థం చేసుకుందామండి. బబులోను చెరకు వెళ్ళేవాళ్ళు మంచి అంజూర పండ్లు. కాబట్టి 4-7 వచనంలో ఏముందండి? మంచి వాటిని గూర్చి. ఏమండి మంచివి? బబులోను చెరకు వెళ్ళేవారు. బబులోను చెరకు వెళ్ళేవారు మిక్కిలి మంచి అంజూర పండ్లు. ఎనిమిది 10 వచనాలు. మిక్కిలి చెడ్డవాటిని గురించి. మిక్కిలి చెడ్డవాటిని గురించి. నాలుగవ వచనం దగ్గర మంచి అని రాసుకోండి. మంచి అంజూర పండ్లు అని చెప్పేసి అంటే మరి పెద్దది అయిపోద్ది కాబట్టి మంచివి అని రాసుకోండి. 4వ వచనం దగ్గర మంచివి. 8వ వచనం దగ్గర చెడ్డవి. ఓకే, చెడ్డవాటిని గురించి.
8వ వచనం. మరియు యూదా రాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినశక్యము గాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవరిని లేకపోతే ఉండజేసేదనని అక్కడ ఒకటం చేసుకోండి. ఉండజేసేదనని బైబిల్లో నెంబర్ 1 వేసుకోండి. ఉండజేసేదనని 9వ వచనం చివరిలో కూడా ఉండజేసేదను అన్నాడు. అక్కడ 2 వేసుకోండి. పదవ వచనంలో చివర వారిలోనికి పంపేదను అక్కడ 3 వేసుకోండి. అంటే ఇక్కడ 3 పాయింట్లు చెప్పాడండి. రైట్, నేను మళ్ళా చదువుతాను. 8వ వచనం చదువుతాను. దానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టండి. మీరు మీ ఇద్దరు ఎవరైనా సరే, ముగ్గురు ఎవరైనా సరే హెడ్డింగ్ పెట్టండి. మరియు యూదా రాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తులో నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినశక్యము గాని ఆ జబ్బు అంజురు పండ్ల వలె ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఒక చిన్న హెడ్డింగ్ పెట్టండి ఆ వచనానికి. అంటే అక్కడ ఏం చెప్పాడంటే ఎవరిని అది చెప్పాడండి. జబ్బువైన అంజూరు పండు వలె ఉండజేసేదను అంటే 8వ వచనంలో జబ్బువైన అంజూరపు పండ్ల వలె ఉండజేసేదను. ఒకటేసుకున్నారు కదండి మీరు అక్కడ. ఎవరిని ఒకటి అంటే ఏబిసిడీలు వేసుకోవాలండి. ఏ యూదా రాజైన సిద్కియాను, బి అతని ప్రధానులను, సి యెరూషలేములో యూదా దేశంలో శేషించిన వారిని, డి ఐగుప్తు దేశంలో నివసించు వారిని. అక్కడ ఏబిసిడీలు వేసుకోండి. కాబట్టి ఎవరండి అంటే యాక్చువల్గా మనం బోర్డు ఉంటే నేను ఇక్కడ రాద్దురండి, ఆ 4 పాయింట్లు రాద్దురండి. నేను ఇక్కడ బోర్డు నేను వాడటం లేదు కాబట్టి మీరు రాసుకోండి. బైబిల్లోనేమో ఏబిసిడీలు వేసుకోండి, మీ నోట్స్లో రాసుకోండి. ఏ యూదారాజు అని సిద్కియా ఎలాంటి వాడు? దేవుడిని యెహోవా ఉపయోగించుకోవడానికి వినియోగం కానివాడు. అతని ప్రధానులు ఎలాంటి వారు? తినటానికి ఉపయోగపడని పాడైపోయిన జబ్బు అంజూరు పండ్లు అంటాడు. యూదా దేశంలో శేషించిన వారు అంటే మిగిలిపోయిన వాళ్ళు, చెడ్డ అంజూరు పండ్ల వంటి వారు.
అవి కొంతమంది ఐగుప్తు దేశానికి పారిపోయారు. ఐగుప్తుకి వెళ్ళటం ఆయన ఇష్టం కాదు, బబులోనికి వెళ్ళటం దేవుడికి ఇష్టం. అంచేత అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు జబ్బువైన అంజూరు పండ్లను పోలిన వారు. మిక్కిలి జబ్బువైనందున తినశక్యము కానీ ఆ జబ్బు అంజూరు పండ్ల వలె ఉండజేసేదను. ఓకే, 9వ వచనంలో కూడా ఉండజేసేదను అనే మాట ఉందండి. ఇక్కడ నేను చదువుతాను, దేనికి చిన్న హెడ్డింగ్ పెట్టండి. ముందేమో ఎవరిని అన్నాం, ఇక్కడ కూడా అలాంటిది ఏదో రాయాలన్నమాట అండి. మరియు మరియు అన్నాడంటే ఇంకో విషయం చెప్తున్నాడు. వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారికి భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసేదను. అక్కడ ఉండజేసేదను అనేదేమో ఎవరిని, ఇక్కడ ఉండజేసేదను ఉండజేసేదను. ఉండజేసేదను అక్కడేమో ఎవరిని అనేది, ఇక్కడ ఎలాగో ఎలాగట భీతికరముగాను, ఎలాగూ నిందాస్పదముగా, ఎలాగూ సామెతగాను, ఎలాగూ అపహాస్యముగాను, ఎలాగూ శాపాస్పదముగాను ఉండజేశాను. ఎలాగ ఉండజేస్తానో చెప్పాడండి. అలానే ఇంకొక మాట కూడా ఉంది, ఎక్కడ అనే మాట కూడా రాసుకోవచ్చండి. ఎక్కడంటే వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపార్థముగాను ఉండజేసేదను. నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసేదను. అంటే ఉండజేసేదను అనే మాట 2 సార్లు వచ్చింది. ఎవరిని అలా ఉండజేస్తాను, ఎలాగూ వారిని ఉండజేస్తాను అన్నాడు. ఎలాగూ ఆ తర్వాత 3వది 10వ వచనంలో వారిలోనికి పంపెదను అన్నాడండి. 10వ వచనంలో వారిలోనికి పంపెదను అంటే ఇక్కడ ఏబిసిడి చెప్పడం మర్చిపోయాను. 1 భీతికరముగాను అంటే లేదా ఏ భీతికరముగాను, బి నిందాస్పదముగాను, సి సామెతగాను, డి అపహాస్యముగాను, ఈ శాపాస్పదముగాను ఉండజేసేదను. అక్కడ ఏబిసిడీలు 5 వచ్చినాయి ఈ వరకు.
ఎక్కడంటే చెదరగొట్టబడిన భూరాజ్యాలన్నిటిలో, వారిని తోలివేయి స్థలాలన్నిటిలో. పదవచనం, నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా. అంటే ఇప్పుడు పంపించేస్తాడు, దేశంలో ఉండకుండా పంపించేస్తాను. వారు పాడైపోయే వరకు పితరుల దేశం కనాను దేశంలో ఉండకుండా పంపించేస్తాను, యోధా దేశంలో ఉండకుండా పంపించేస్తాను. వారు పాడైపోయే వరకు ఏమిస్తాడటండి? ఏ ఖడ్గాన్ని, బి క్షేమాన్ని, సి తెగులును వారిలోనికి పంపేదను. ఇక్కడ మూడు ఉన్నాయి, ఏబిసి. ఖడ్గము, క్షామము, తెగులు నేను వారిలోకి పంపిస్తాను. అంటే ఎంత సింపుల్గా ఉందంటే, దేవుడు ఒక దర్శనం చూపించాడు. అదేంటో అని అడిగారు, ఆయన సమాధానం చెప్పాడు. దాని వివరణ ఎవరు ఆ మంచి అంజూరు పండ్లను సూచిస్తున్నారు, ఎవరు చెడ్డ అంజూరు పండ్లను సూచిస్తున్నారు అని వివరించారు. ఇక్కడ కూడా ఒకవేళ చిన్న బ్రేక్ చేసుకోవాలనుకుంటే 8లో 8 మాత్రమే జబ్బు అంజూరు పండ్ల గురించి చెప్పి 9-10 వచనాల్లో చెదరిపోయిన వాళ్ళు ఎలాగుంటారో 9వ వచనంలో చెప్పాడు. చెదిరిపోవడానికి దేవుడు ఏం చేస్తాడో 10వ వచనంలో చెప్పాడు. అలాగనమాట అండి. అంటే దాన్ని చెడ్డ అంజూరు పండ్లలో ఉంచకుండా 9వ వచనం ఏమో చెదిరిపోయిన వాళ్ళ మధ్యన వారు ఎలా ఉంటారో చెప్పాడండి. 10వ వచనంలో వారు చెదిరిపోవడానికి దేవుడు వాళ్ళకి ఏం పంపిస్తాడో చెప్పాడండి. చెదిరిపోయేటట్టుగా ఏం చేస్తాడు, చెదిరిపోయిన వాళ్ళు ఎలాగుంటారు, అలాగండి. ఓకే, మొత్తం అధ్యాయం అంతటా కలిపి 2 అంజూరపు పండ్ల గంపలు, 2 అంజూరపు పండ్ల గంపలను గురించి. ఈ కాలంలో కూడా దేవుని చేత వాడబడే మనుషులు, దేవుని చేత వాడబడటానికి అనుకూలమైన మనుషులు భూమి మీద ఉన్నారు. దేవుని చేత వాడబడని, దేవుడు వాడుకొని కుళ్ళిపోయిన మనస్తత్వం కలిగిన మనుషులు భూమి మీద ఉన్నారు. లేరండి? ఉన్నారండి. దేవుడు వాడుకొనే మంచి అంజూర పండ్ల వంటి మనుషులు భూమి మీద ఉన్నారు, క్రీస్తు యొక్క సంఘాల్లో ఉన్నారు. దేవుడు వాడుకొని పాడైపోయిన అంజూరు పండ్ల వంటి మనుషులు క్రీస్తు యొక్క సంఘాల్లో ఉన్నారు. ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు నన్ను వాడుకునేటట్టుగా నేను బ్రతుకుతున్నానా? దేవుడు నన్ను వాడుకుంటానికి ఇష్టపడని వ్యక్తిగా నేను బ్రతుకుతున్నానా? ఎవరికి వాళ్ళమే ఆలోచించుకుందాం. ఒకవేళ క్రీస్తు యొక్క సంఘంలో ఉండి నేను విగ్రహార్థికుడిగా బ్రతికితే దేవుడు నన్ను వాడుకుంటాడా? క్రీస్తు సంఘంలో ఉండి
జారత్వంలో కొనసాగుతున్న వ్యక్తిని దేవుడు వాడుకుంటాడా? క్రీస్తు సంఘంలో ఉండి ద్వేషంతోనూ, అసూయతోనూ, పగతోనూ, క్రోధంతోనూ, కక్షలతోనూ బ్రతుకుతున్న వ్యక్తిని వాడుకుంటాడా? ఒకవేళ వాడుకుంటాడేమో. ఎలా వాడుకుంటాడు? మంచివాళ్ళని శోధించడానికి వాడుకుంటాడు, కానీ అతని క్షేమం కోసం వాడుకోడు, ఆయన మహిమ కొరకు వాడుకోడు. సంఘాల్లో ఒకవేళ వాళ్ళు ఎలా ఉపయోగపడతారంటే మంచివాళ్ళని హింసించడానికి ఉపయోగపడతారు. కాబట్టి జాగ్రత్త. నేను దేవుడు వాడుకునే పాత్రగా ఉన్నానా, దేవుడు వాడుకొని పాత్రగా ఉన్నానా అని ఎవరికి వాళ్ళమే ప్రశ్న వేసుకుందాం, పరీక్షించుకుందాం. మనందరం కూడా దేవుడు వాడుకునే పాత్రలాగా, దేవుడు ఇష్టపడే ఫలంలాగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. దేవుని చిత్తమైతే 25వ అధ్యాయాన్ని వచ్చే వారం చెప్పుకుందామండి. అది కూడా పెద్ద అధ్యాయం, సాధ్యమైతే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దామండి. 70 సంవత్సరాల చెరకు సంబంధించిన విషయాలు దీంట్లో ఉంటాయి. అందరూ చదువుకురండి. 25వ అధ్యాయం వచ్చే వారం మనం చదువుతామండి.